మనకి కుబేరుడు అనగానే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చారు కదా, ఆయనేనా అంటాం. అలాగే సిరి సంపదలకు అధిపతి కుబేరుడు అని కూడా తెలుసు. ఆయన ఉత్తర దిక్పాలకుడు. కుబేరుడు అంటే అవలక్షణాలున్న శరీరం కలవాడు అని అర్థం. పేరుకు తగ్గట్టే ఈయన పొట్టిగా, పెద్ద కుండ వంటి పొట్టతో, 3 కాళ్ళు, ఒకే కన్ను, 8 పళ్లతో ఉంటాడని, ముఖము ఎడమవైపుకి వాలినట్టుగా ఉంటుందని మన పురాణాల్లో చెప్పారు. శ్రీ శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుని పోలి ఉంటుందని చెప్తారు. కైలాసం వద్ద ఉండే అలకా నగరం కుబేరుని నివాస స్థలం. విశ్రవునికి భరద్వాజ మహర్షి తన కుమార్తెన దేవవర్ణనికిచ్చి వివాహం జరిపించారు. వీరిద్దరికీ పుట్టినవాడు వైశ్రవణుడు. ఈ వైశ్రవణుడే కుబేరుడు అంటాం. మన హిందువులే కాదు, బౌద్ధులు, జైన మతాలు వారు కూడా కుబేరుణ్ణి దైవంగా పూజిస్తారు. బౌద్ధులు ఈయన్ని జంబాలుడు అని పిలుస్తారు. పద్మ, మహాపద్మ, శంఖ, మకర, కచ్చప, ముకుంద, కుంద, నీల, వర్చస అనే నవనిధులు ఈయన అధీనంలోనే ఉంటాయి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారమైన వెంకటేశ్వర స్వామి కూడా ఆయన వివాహానికి ధనాన్ని ఈయన నుంచే అప్పుగా తీసుకున్నాడు. మరి అలాంటి కుబేరుడి అనుగ్రహం లభిస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? మరి కుబేరుణ్ణి ఎలా పూజిస్తే అదృష్టం వరిస్తుందో ఈ రోజు తాళపత్రం మీకు అందిస్తుంది. పూజ గదిలో స్నానం ఆచరించిన తర్వాత తూర్పు వైపున కూర్చోండి. ఉదయాన్నే తలంటి స్నానం చేసి రాహుకాలం, యమగడియలు లేని సమయంలో పూజని ప్రారంభించాలి. చెక్కతో చేసిన పీటపై పసుపు లేదా ఎర్రటి వస్త్రాన్ని పరచండి. పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, చందనం, అరటి ఆకు, మామిడాకులు, తమలపాకులు, పువ్వులు, సాంబ్రాణి, కర్పూరం, నవధాన్యాలు, అరటి పళ్లను ముందుగా సిద్ధం చేసుకోండి. కలశాన్ని సిద్ధం చేసుకుని కలశం ఎదురుగా నెయ్యితో దీపాలు వెలిగించండి. భూమి మరియు కలశాన్ని పూజించండి. గణపతిని మొదట విఘ్నాలు తొలగించే విధంగా ధ్యానించి పంచామృతంతో అభిషేకం చేయండి. కుబేరుని యంత్రం అలాగే ధన్వంతరి భగవానుల ఫోటోలను పూజలో ఉంచండి. బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. బంగారు, వెండి నాణాలు, ఆభరణాలను శుభ్రంగా కడిగి పసుపు, కుంకుమ, సింధూరం, అక్షింతలతో పూజించండి. ఓం గం గణపతియే నమః అని ఓ 5 సార్లు మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ కుబేరాయ నమః, ఓం శ్రీ మహాలక్ష్మాయ నమః అనే మంత్రాలను తులసిమాలతో 108 సార్లు జపించండి. ఇంకింట్లో స్వస్తిక్ గుర్తును కూడా ఉండేలా చూసుకోండి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో కుబేరుణ్ణి పూజిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యానికి లోటుండదు అని చెప్తారు. ఈ పూజను సాయంత్రం నుంచి రాత్రి లోపల చేయొచ్చని చెప్తారు జ్యోతిష్యులు. ప్రాచీన రహస్యాలు, ఆచార వ్యవహారాలు, శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాళపత్రం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.